డబ్బులు ఇచ్చేడున్నాడు ఇంటికి పోయినా చాలా సార్లు పోయినా 100 సార్లు. ఎవరు అతనే ఇప్పుడు ఇల్లు కాలబెట్టిన పేరేంది? అబ్దుల్ బారీ. మళ్ళా మందితో పేమెంట్ నలుగురు పేమెంట్స్ పోయినాం సార్. కాలకంటే మెడకు వేసిన ఊకున్నాము. టైట్ చేసే వరకు వచ్చి ఇల్లు కలిగి మొత్తం ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ ఏం టైట్ చేయలేదు సార్. మళ్ళా ఇప్పుడు సార్ నేను డబ్బులు ఇచ్చి 5 ఏళ్ళు కాదు 6 ఏళ్ళు సార్. డబ్బులు ఇచ్చి 5 లక్షలు ఇచ్చిన, ₹1 వడ్డీ లేదు, ఏం లేదు. దానికి మళ్ళా దానికి మారుగా నాకు ఇల్లు అగ్గి పెట్టింది. 30 లీటర్ల క్యాన్ సార్ అది. 30 లీటర్ల క్యాన్ మొత్తం తీసుకొని వచ్చిండు. నా భార్య కాళ్ళు మొక్కింది, అన్న ఆగు మాట్లాడదాముంటే మాట్లాడదాముంటే అయినా సరే కాళ్ళు మొక్కం కూడా ఆగలేడు. నేను ఇంట్లోకి పోయి ఆగు ఏమనుంటే మాట్లాడదాం అన్నా సరే నన్ను ఇక లోపలికి నూకేసిండు. నన్ను లోపలికి నూకేసిండు, అగ్గిపుల్ల ముట్టించిండు. మొత్తం ఇదంతా జల్దీ బయటికి వెళ్ళి నేను చచ్చిపోతుండే సార్. ఏం లేదు, నా తమ్ముడు బిడ్డే, మా తమ్ముడు నేను చచ్చిపోతుంటే అలాంటి ఫస్ట్ నూకేసిన నేను తర్వాత నేను బయటకు వెళ్ళిన. 60 లక్షలు కట్టుకున్నాం సార్. 7 నెలలు కాదు ఇల్లు కట్టుకుని, 7 నెలలు కాదు 7 నెలలు సార్. 7 నెలలు సార్. ఇదే కుబీర్ నుంచి వచ్చి ఇక్కడ బతుకుదేరు కోసం వచ్చి సార్ పైసలు ఇచ్చారు తప్ప సార్. బతుకుతామని చెప్పి పైసలు నేనేం తప్పు చేసిన? ఒక్కసారి మొత్తం